నీకు జరిగే అద్భుతం నీదే, నీవు అనుభవించే అనుభవం నీదే, నీ జీవితంలో జరుగుతున్న కార్యము నీదే. ఎవడు నమ్మినా నమ్మకపోయినా భయంలే. మీ ఇంటి పక్కన వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, వారు గుడ్డాని దగ్గరకు వచ్చి ఎట్లా కళ్ళు తెరుచుకో, అరే తెరిచింది కనపడలేదంటే ఈ కళ్ళు గుడ్డాడు అయినాడు, అందుకే తెరవబడిన కళ్ళు కన్నాడు చూసి. స్పిరిచువల్ బ్లైండ్నెస్, అంధకార ఆత్మ సంబంధమైన గుడ్డితనం, బాహ్య సంబంధంగా తెరబడిన అద్భుతాన్ని అంగీకరించలేకపోతున్నాడు. ఎందుకు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమును గుడ్డితనమును. అందుకే చాలాసార్లు వి లిమిట్ గాడ్. దేవుడు చేసే కార్యమునే దేవుడు వాక్యంలో ఇట్లా చెప్పలేదంటారు. ఎందుకు? అరే దేవుడు అట్లే చెప్పినాడు, నువ్వు అర్థం చేసుకునేది తప్పు కాదు, నీ తప్పు, దేవుని తప్పు కాదు. ఇజంట్ ఇట్ ట్రూ? అది దేవుని తప్పు కాదు, నీ తప్పు. నీకు అర్థమైంది అక్కడి వరకే దేవుడు. నువ్వు దాన్ని దాటి చూడగలిగితే, చచ్చిపోయిన వాడిని లేపినప్పుడు యేసు ప్రభును, ఆయన లేపిన లాజరును చూడవచ్చినారు. అంటే అర్థము చేసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? నీ జీవితంలో చేసే ప్రతి కార్యం దేవుణ్ణి ఎంత మహిమపరుస్తుందో, దేవునికి సాక్షిగా నువ్వు జీవించడానికి కూడా అంతే సహాయపడుతుంది.